హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో మనం రీటైల్ అప్లికేషన్స్ డిస్ట్రిక్ట్ వైజ్ అలాగే గెజెట్ వైజ్ ఎన్నైతే అప్లికేషన్స్ ఇప్పటి వరకు సబ్మిట్ అయ్యాయో మనం ఇక్కడ చూడొచ్చు. ఏ విధంగా చూడాలి అంటే ముందుగా మన HVFS ప్రాజెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఈ విధంగా ల్యాండింగ్ పేజ్ వస్తుంది. సో ఈ ల్యాండింగ్ పేజ్లో ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ బ్యానర్ ఉంది కదా, సీఎం అండ్ మినిస్టర్ ఫొటోస్. సో దాని కింద ఇక్కడ మీకు చూడొచ్చు సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, గెజిట్ నెంబర్, సబ్మిటెడ్ అప్లికేషన్స్. సో ఈ విధంగా మనకి లిస్ట్ వ్యూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అనకాపల్లి చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి. అనకాపల్లిలో నెంబర్ ఆఫ్ షాప్స్, ఎన్నైతే షాప్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ వ్యూ ఇక్కడ వస్తుంది. సో అదేవిధంగా అనకాపల్లిలో ఎన్ని గెజెట్స్ ఉన్నాయి, ఆ గెజెట్ లిస్ట్ వ్యూ ఇక్కడ వస్తుంది. సో అదేవిధంగా అనకాపల్లిలో గెజెట్ AKP/1కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ పడింది ఇప్పటి వరకు అనుకోవచ్చు. సో ఆ వన్ షాప్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఏది పడినట్టయితే మీకు 0 చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఇదే విధంగా 5 AKP6కి 5 షాప్స్ రిజిస్టర్ అయినాయి ఇప్పటి వరకు. సో ఈ విధంగా మీకు లిస్ట్ అనేది వస్తుంది. అనకాపల్లి, నెక్స్ట్ వచ్చేసి అన్నమయ్య, అలా ప్రతిదీ, ASR డిస్టిక్, అనంతపూర్, అలా నెంబర్ ఆఫ్ షాప్స్ ఎన్నైతే ఉన్నాయో బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, అలా ప్రతి షాపు టోటల్ ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో అన్ని షాప్స్ లిస్టు ఇక్కడ మనం చూడొచ్చు. విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి. సో టోటల్ 3396 షాపులు ఉన్నాయి. సో 96 షాపులకి ఎన్నైతే ఏ గెజెట్కి అగెనెస్ట్గా ఎన్ని షాపులు రిజిస్టర్ అయినాయి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.